పద సేవలు నీ పాద పూజలు, నీ పద సేవలు నీ పాద పూజలు. పరవశమందగా వచ్చాము స్వామి, పరవశమందగా వచ్చాము స్వామి. ప్రియమారగా కొనిహాడగా, ప్రియమారగా కొనిహాడగా, అరుదించినావయ్యా ఆత్మదేవా, అరుదించినావయ్యా ఆత్మదేవా. నీ పద సేవలు నీ పాద పూజలు, నీ పద సేవలు నీ పాద పూజలు. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలి పూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. కర్నూలు మేత్రాసనం డోన్ విచారణ దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ శ్రేణిధి దాతలు విజయ సుశీల మరియు కుటుంబ సభ్యులు పుట్టినరోజు జరుపుకుంటున్న ఈర్నపాటి విజయ సుశీలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, ప్రకాష్ రావు, సింహరాయులు, మరీలులకు ఆరోగ్యం, కుటుంబంలో ప్రార్థనా జీవితం, శాంతి సమాధానం, విజయ సెసీలియా మంచి భవిష్యత్తు, ఆరోగ్యం, ఈబి చిన్నప్ప, ఈ మరియమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్యస ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. వరంగల్ మిత్రాసనం కంచనపల్లి విచారణ కీర్తిశేషులు శ్యామల చిన్నపురెడ్డి, విజయపాల్ రెడ్డి, వినయ్ కుమార్ రెడ్డిల ఆత్మలకు నిత్య విశ్రాంతి కలగాలని మరియు శ్యామల మర్రెడ్డి, మతియాస్ రెడ్డి, బాల్ రెడ్డి, విజయ్ కుమారి, జైపాల్ రెడ్డి, రాజారత్న రెడ్డి కుటుంబాలను దండిగా మెండుగా దీవించి ఆశీర్వదించి ఆయురారోగ్యములతో కాచి కాపాడాలని దేవాది దేవుని ప్రార్థిస్తూ శ్యామల చిన్నపురెడ్డి, అంతోనమ్మ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. వరంగల్ మిత్రాసనం సింగారం విచారణ కీర్తిశేషులు గాలి ప్రకాష్ రెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ గాలి టేక్లమ్మ కుటుంబ సభ్యులు గ్రెగోరియన్ పూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం మంగళగిరి విచారణ పాతకోటి దుర్గారావు గారికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానాలు దయచేయమని పాతకోటి రవి కుటుంబ సభ్యులు దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. శ్రీకాకుళం మేత్రాసనం కొప్పర వలస విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న కొప్పర బాలస్పందనకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ శ్రీనివాసరావు, దివ్య, బంగారాజు, పాపమ్మ కుటుంబ సభ్యులు దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. శ్రీమతి లామ్ తెరేసా రిటైర్ టీచర్ గారి వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు మరియు బంధుమిత్రులు సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన సొంత అవసరాలను కూడా జోడించి ఈ దివ్య బలి పూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆమేన్. మన నాథుడైన యేసుక్రీస్తుని కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియులగు సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభువు నా నిమిత్తము, నా సందేశము నిమిత్తము తన ప్రాణమును దారబోయేవాడు దానిని దక్కించుకొనును అని వాక్యం ద్వారా స్పష్టం చేస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, మన కథోలిక శ్రీ సభలో ఎంతోమంది వేద సాక్షులుగా తమ రక్తాన్ని చెందించి క్రీస్తు వేదం కోసం తన ప్రాణార్పణ గావించి నిజమైనటువంటి సాక్షులుగా ఈనాడు శ్రీసభలో వెలుగొందుతూ ఉన్నారు. అట్టి వారల్లో మన భారతదేశానికి చెందినటువంటి పునీతుడు గొన్జాలో గ్రాషియా అనేటటువంటి పునీతుడు ఈరోజు
తన ప్రాణార్పణ క్రీస్తు కోసం, ఆయన సందేశం కోసం అర్పించి ఆ విధంగా తాను నిజమైనటువంటి క్రీస్తు విశ్వాసిగా తన సాక్ష్యాన్ని ఇస్తూ ఉన్నాడు. కనుక ఈ పూజా బలి మనము పాల్గొంటూ ఆ త్యాగ పూరితమైనటువంటి జీవితాన్ని అనుసరించి మనందరికీ ఒక సాక్షిగా ఉంటున్నటువంటి ఈ పునీతుడిని మన దైనందిన జీవితంలో అనుసరిస్తూ క్రీస్తు వలె మనం కూడా ఆయన యొక్క బోధనలకు ఆకర్షితులమై ఆయన సందేశము నిమిత్తము ప్రాణాలను దారబోయుటకు మనం కూడా సిద్ధపడి ఉండాలి. కానీ మనం అనేకసార్లు ఈ లోక సంబంధమైనటువంటి వరవడిలో పడి ఈ లోక సంబంధమైన విషయాలలో శ్రద్ధ వహిస్తూ జీవిస్తూ ఉండవచ్చు. వాటిలో నుండి మనం బయటపడాలి అంటే మనకు దేవుని యొక్క ఆత్మశక్తి అనుగ్రహాలు అవసరం. కనుక ఈ దివ్య పూజా బలిలో పాల్గొన్నటువంటి మన అందరము ఈ పూజా బలిని యోగ్యంగా నిర్వహించడానికి ఆత్మ పరిశీలన చేసుకుందాం. సలసల కాగేటటువంటి నీటిలో మనము మన ప్రతిబింబాన్ని చూసుకోవాలని ప్రయత్నం చేస్తే అది కనిపించదు. అలా కాకుండా నిశ్చలంగా ఉన్నటువంటి నీటిలో మనం చూస్తే మన ప్రతిబింబం అనేది కనపడుతుంది. అంటే ఈ పరిశుద్ధ దివ్య పూజా బలికి వచ్చిన మన హృదయాలలో కల్మషము, కోపము, అసూయ, ద్వేషాలు ఉన్నట్లయితే ఆ ప్రభుని మనం గుర్తించలేం. అలా కాకుండా ప్రశాంతమైనటువంటి మనసుతో, శాంతి సమాధానములతో కూడిన మనసులతో ప్రభు పూజా బలిలో పాల్గొంటే ఆయన దర్శనం అనేది మనం పొందవచ్చు. కనుక ఆత్మ పరిశీలన చేసుకుందాం. దేవునికి మనకు మధ్య అడ్డుగోడుగా ఉన్నటువంటి ఆ పాపాన్ని, బలహీనతలను తొలగించమని ప్రభుని వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపం చేసేస్తుని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, వేద సాక్షి అయిన గొన్జాగా గ్రాషియా వారి జీవితములోను మరణములోను నీకు ప్రీతిపాత్రులుగా ఉండిని. వారి సాహసమును గాంచి వారి సహాయముతో మేము కూడా ధైర్యము వహించి మా బలహీనతలను అధిగమించి సత్యమునకు సాక్షుల మగుదుముగాక. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము పునీత పౌలు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 6వ అధ్యాయము 4వ వచనం నుంచి 10వ వచనం వరకు. బాధలను, కష్టములను, ఇబ్బందులను గొప్ప ఓర్పుతో సహించుట ద్వారా మేము చేయు ప్రతి కార్యమందును మేము దేవుని సేవకులమని ప్రదర్శింతుము. మేము కొట్టబడితిమి, చెరయందు ఉంచబడితిమి, అల్లరి మూకల అలజడికి గురి అయితిమి, అధికంగా పని చేయవలసి వచ్చి నిద్రాహారములు మానితిమి. కానీ మా పావిత్ర్యము చేతను, విజ్ఞానము చేతను, ఓర్పు చేతను, దయచేతను, పవిత్రాత్మ వలనను, నిజమైన ప్రేమ వలనను, సత్య సందేశము వలనను, దేవుని శక్తి వలనను మేము దేవుని సేవకులమని నిరూపించుకొంటిమి. ఎదురించుటకును రక్షించుకొనుటకు మాకు నీతియే ఆయుధము. మేము గౌరవింపబడితిమి, అవమానింపబడితిమి, నిందింపబడితిమి, స్తుతింపబడితిమి. అసత్యవాదులుగా అవమానింపబడినను మేము సత్యమునే పలుకుచున్నాము.
మేము అనామకులుగా ఉండియు అందరికీ తెలిసిన వారమే. మేము మరణించుచున్నట్లును జీవించుచునే ఉన్నాము. మేము శిక్షింపబడినను చంపబడలేదు. మేము విషాదాత్ములమైనను సదా సంతోషించుచున్నాము. మేము పేదవారముగా గోచరించుచున్నాము, కానీ పెక్కుమందుని భాగ్యవంతులను చేయుచున్నాము. ఏమీ లేని వారము అనిపించుకొనుచున్నాము, కానీ యథార్థముగా అన్నయూ ఉన్నవారము. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ. ప్రభువే నాకు దీపము, నాకు రక్షణము. ప్రభువే నాకు దీపము, నాకు రక్షణము. ప్రభువే నాకు దీపము, నాకు రక్షణము. ఇక నేనెవరికిని భయపడవలను. ప్రభువే నా జీవన కోట, ఇక నేనెవరికిని భీతిల్లవలను. అందరూ. ప్రభువే నాకు దీపము, నాకు రక్షణము. ప్రభువే నాకు దీపము, నాకు రక్షణము. దుష్టులైన విరోధులు నా మీదకొచ్చి నన్ను కబాలింపజూచినచో వారు తామే కుప్పకూలిపోవుదురు. సైన్యము నా మీదకి దండెత్తి వచ్చినను నేను భయపడను. శత్రువులు నా మీదకి యుద్ధమునకు వచ్చినను నా నమ్మకము చెడదు. అందరూ. ప్రభువే నాకు దీపము, నాకు రక్షణము. ప్రభువే నాకు దీపము, నాకు రక్షణము. నేను ప్రభువును ఒక వరము కోరుకుంటుని. నాకు కావలసినది ఇది ఒక్కటే. నా జీవిత కాలమంతయు ప్రభు మందిరమున వసింపవలెననియు అతని దయా అనుభవమునకు తెచ్చుకోవలెనను. దేవాలయమున అతని సలహా అడుగుకోవలెను నా కోరిక. అందరూ. ప్రభువే నాకు దీపము, నాకు రక్షణము. ప్రభువే నాకు దీపము, నాకు రక్షణము. ఆపత్కాలమున అతడు నన్ను తన మందిరమున దాచియుంచును. తన దేవాలయమున నన్ను సురక్షితంగా ఉంచును. నన్ను భద్రంగా కొండ కొమ్మున నిల్పును. అందరూ. ప్రభువే నాకు దీపము, నాకు రక్షణము. ప్రభువే నాకు దీపము, నాకు రక్షణము. హల్లెలూయా మాట కన్నా అమృత పాట దొరుకునా. అపూర్వమైన దివ్య వాక్కు మహిమ పాడతరమా. హల్లెలూయా మాట కన్నా అమృత పాట దొరుకునా. అపూర్వమైన దివ్య వాక్కు మహిమ పాడతరమా. పాడేదం హల్లెలూయా, పాడేదం హల్లెలూయా. ప్రభువును స్తుతింపా పాడుడి హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువును స్తుతింపా పాడుడి హల్లెలూయా, పాడుడి హల్లెలూయా. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సుశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 10వ అధ్యాయము వచనములు 17 నుండి 22వ వచనం వరకు. మనుషులను గురించి జాగ్రత్త పడుడు. వారు మిమ్ము న్యాయస్థానములకు అప్పగించి ప్రార్థనా మందిరములలో కొరడాలతో కొట్టించెదరు. వారిని మెలకువతో గమనించి ఉండు. మీరు రాష్ట్ర పాలకుల చెంతకును రాజుల చెంతకును కొనిపోబడి నా నిమిత్తము అచ్చట వారి ఎదుటను అన్యుల ఎదుటను సాక్ష్యమొసగుదురు. మీరు న్యాయస్థానములకు అప్పగింపబడినప్పుడు ఎట్లు మాట్లాడవలయునో ఏమి చెప్పవలయునో అని కలత చెందకుడు. సమయోచితముగా చెప్పవలసినదెల్లా మీకు అప్పుడు గ్రహింపబడును.
మీరు మాట్లాడు మాటలు మీవి కావు, మీ తండ్రి ఆత్మయే మీ నోట మాట్లాడును. సోదరుడు తన సోదరుని, తండ్రి తన బిడ్డను మరణమునకు అప్పగింతురు. బిడ్డలు తల్లిదండ్రులను ఎదిరించి వారిని చంపించెదరు. నా నామము నిమిత్తము మేము ఎల్లరూ ద్వేషింతురు, కానీ చివరి వరకు సహించి నిలచిన వాడే రక్షింపబడును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువానికి స్తుతి కలుగును గాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఒకరోజు ఒక దేవాలయంలో దేవాలయ ద్వారానికి అలాగనే లోపల ఉన్నటువంటి ఆ యొక్క విగ్రహానికి మధ్య సంభాషణ జరుగుతూ ఉంది. అదేంటంటే ద్వారం బాధపడుతూ, ఇదిగో చూసావా, ప్రతిరోజు ఈ ప్రజలు ఎవరైతే నిన్ను దర్శించుకోవడానికి వస్తూ ఉన్నారో వాళ్ళు నన్ను తొక్కుకుంటూ వస్తూ ఉన్నారు లోపలికి. నీ దగ్గరకు వచ్చేమో అందరూ మోకరిల్లి సాష్టాంగ ప్రమాణం చేస్తూ ఉన్నారు. నేనేమో బాధలు అనుభవిస్తున్నాను, నువ్వేమో పూజలు అందుకుంటూ ఉన్నావు. ఇది అన్యాయం కదా అని చెప్పి ఆ ద్వారము ఆ లోపల ఉన్నటువంటి విగ్రహంతో మాట్లాడు. అప్పుడు ఆ విగ్రహం ఏం సమాధానం చెప్పిందంటే, ఇదిగో శిల్పి తయారు చేసేటప్పుడు, నిన్ను నన్ను తయారు చేసేటప్పుడు ఉలి తీసుకొని ఆ ఉలితో ఆ సుత్తితో నీకు తగిలినటువంటి దెబ్బలు కొన్ని మాత్రమే. నీకు ఒక రూపాన్ని ఇవ్వటానికి ఆ యొక్క శిల్పి నిన్ను కొద్ది దెబ్బలే కొట్టాడు, కానీ నన్ను తయారు చేయటానికి ఆ శిల్పి ఎన్నో దెబ్బలు కొట్టాడు. వాటన్నిటినీ కూడా నేను ఓర్చుకున్నాను. కాబట్టి నా శ్రమ బాధలు నేను అనుభవించాను కాబట్టి ఆ ప్రజలు నన్ను పూజిస్తున్నారు. అలాగని నీవు ఎక్కువగా కష్టాలు బాధలు అనుభవించలేదు కాబట్టి నిన్ను తొక్కుకుంటూ ఆ ద్వారం ద్వారా లోపలికి వస్తున్నారు. కారణం అదే అని చెప్పి ఆ యొక్క విగ్రహము ద్వారంతో పలికింది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సంఘటన నేను ఎందుకు చెప్తున్నాను అంటే, దైనందిన జీవితంలో శ్రమలు బాధలు అనేవి మానవ జీవితంలో మనం అనుభవిస్తూ ఉంటాము. కష్టాలు బాధలు లేకుండా ఏ వ్యక్తి కూడా జీవిత ప్రయాణాన్ని కొనసాగించలేరు. అందుకనే కాళ్ళు తడవకుండా నీవు ప్రయాణించవచ్చేమో కానీ పయనించవచ్చేమో కానీ కన్నీరు కార్చకుండా ఏ వ్యక్తి కూడా జీవితంలో ప్రయాణాన్ని కొనసాగించలేడు. ఎందుకంటే కష్టాలు బాధలు అందరి జీవితంలో ఉంటాయి. కానీ మనం అనుభవించేటటువంటి కష్టాలు బాధలు అనేవి ఏ విధమైనటువంటి సందేశాన్ని నీ జీవితానికి ఇస్తున్నాయో, అవి నిన్ను ఏ విధంగా సంస్కరించి నీ జీవితాన్ని మంచి మార్గంలో దైవ జ్ఞానం వైపుకు నడిపించే విధంగా అవి మారుతున్నాయా లేవా, ఎవరి కోసం నువ్వు కష్టాలు బాధలు అనుభవిస్తున్నావో అన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, మన శ్రీసభ చరిత్రలో మనం చూసినట్టయితే అనేక మంది పునీతులు ఉన్నారు. వారిలో వేద సాక్షులుగా శ్రమలు బాధలు అనుభవించిన వారు ఎంతోమందిని మనము ప్రతిరోజు కొనియాడుతూ ఉన్నాం. ఈరోజు భారతావానికి చెందినటువంటి ఒక పునీతుడు వేద సాక్షి అయినటువంటి గొన్జాగా గ్రాషియా అనేటటువంటి ఆ యొక్క పునీతుని గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఇతడు క్రీస్తు కోసం, క్రీస్తు సందేశము నిమిత్తము తను బాధలు శ్రమలు అనుభవించాడు. ఆ శ్రమలు బాధల వలన, తాను చిందించినటువంటి ఆ రక్తం వలన ఈనాడు శ్రీసభ అనేది ఈ వేద సాక్షుల యొక్క పునీతుల యొక్క ప్రార్థనలో జీవిత విలువల ద్వారా అది నిలబడుతూ ఉంది. మరి అలాంటి శ్రమలు బాధలు క్రీస్తు కోసం, క్రీస్తు సందేశం నిమిత్తము అనుభవించారు కాబట్టే దేవుడు వారిని ఈరోజు ఆ గొప్ప అంతస్తుకు లేవనెత్తుతూ ఉన్నాడు. ఈ పునీతుడు వేదసాక్షిగా ఉన్నటువంటి గొన్జాగా గ్రాసియా, వీరు బొంబాయిలో ఉన్నటువంటి బెస్సీన్ అనేటటువంటి ప్రాంతంలో జన్మించాడు.
ఆ తరువాత ఆయన జీవిత ప్రయాణం అనేది అనేక మలుపులు తిరుగుతూ జేసు సభకు చెందినటువంటి గురువులతో తాను నడుస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఆయన ఒక గురువు కావాలని చెప్పి అనుకున్నాడు, కానీ కారణాలు అనేకం కావచ్చు, అతడు కాలేకపోయాడు. ఆ తర్వాత ఫ్రాన్సిస్కన్ మిషనరీ తోటి అనుబంధాన్ని పెంచుకున్నాడు. చివరికి ఆయన జపాన్ దేశానికి వెళ్ళి అక్కడ స్థిరపడి అక్కడ ఒక క్యాటకిస్టుగా అలాగని తన యొక్క విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ ఒక మంచి వ్యాపారవేత్తగా జీవించాడు. ఆ విధంగా తాను క్రీస్తు కోసం జీవిస్తున్న ఆ యొక్క సమయంలోనే అతడు నాగసాకి అనేటటువంటి జపాన్ ఆ ప్రాంతంలో అతడు మరణించడం అనేది జరిగింది. 25 మంది హతసాక్షులుగా లేక వేద సాక్షులుగా వారు మరణం పొందారు. వారిలో ఒకరు గొన్జాగా గ్రాసియా అనేటటువంటి వ్యక్తి. వీరితో పాటుగా మరణించిన వారిలో పాల్ మిక్కీ అనేటటువంటి వ్యక్తి కూడా ఉన్నారు. కాబట్టి ఈరోజు వీరి యొక్క మహోత్సవంగా మనం జరుపుకుంటున్నాం, వీరు స్మరించుకుంటున్నామంటే కారణము వీరు చేసినటువంటి ఆ త్యాగపూరితమైనటువంటి జీవిత విధానం. తమను తాము అర్పించుకున్నారు క్రీస్తు కోసం, క్రీస్తు సందేశం కోసం. నిజమైనటువంటి క్రీస్తుకు సాక్షులుగా వారు ఈరోజు నిలబడుతున్నారు. కాబట్టి ఈరోజు మన విశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి ఈ యొక్క గొప్ప వేద సాక్షులు వారి జీవితమే మనల్ని ప్రేరేపించాలి, ఆత్మీయంగా మనల్ని క్రీస్తులో బలపరచాలి. ఈరోజు మనం దేవాలయానికి వచ్చి దైవ సాన్నిధ్యంలో పాల్గొనటమే కాదు, కానీ వీరిని గురించి మనం ధ్యానిస్తున్నప్పుడు వీరు పడినటువంటి కష్టము, శ్రమలు, బాధలు అవి మనల్ని ప్రేరేపించి మనల్ని విశ్వాసములో బలపడే విధంగా మనల్ని మార్చాలి. అందుకని ఈరోజు క్రీస్తు ప్రభు మత్తయి సువార్త 10వ అధ్యాయంలో మనం చదివాము. దీనిలో మనం విన్నటువంటి 22వ వచనంలో మనం చూస్తున్నట్టయితే ప్రియ సహోదరి సహోదరులారా, అక్కడ 22వ వచనంలో నా నామము నిమిత్తము మిమ్ము ఎల్లరూ ద్వేషింతురు, నా నామము నిమిత్తము మేము ఎల్లరూ ద్వేషింతురు, కానీ చివరి వరకు సహించి నిలిచిన వాడే రక్షింపబడును అని వాక్యం పలుకుతుంది. ఎవరైతే సహనముతో, ఓర్పుతో ప్రభులో ఆయన యొక్క సందేశంలో జీవిస్తామో మనకు ఆ రక్షణ అనేది సహనము ద్వారా లభిస్తుందని ప్రభు పలుకుతున్నారు. అట్టి సహనాన్ని, ఓర్పును ఈరోజు ఈ పునీతుడు ఎవరైతే వేద సాక్షిగా పరిగణింపబడుతున్నటువంటి పునీత గ్రాసియా, వీరు ఆ అట్టి జీవితాన్ని తాను జీవించాడు. ఓర్పుతో, సహనముతో బాధలు, శ్రమలు అనుభవించాడు. ఈరోజు మొదటి పట్టణంలో మనం విన్నాం, 2వ కొరింథీ పత్రికలో చెప్పబడిన విధంగా మేము కష్టాలు, బాధలు అనుభవించాము, కానీ ఎప్పుడు కూడా నిరాశ చెందలేదు. మేము ఏమీ లేకుండా ఉన్నాం, కానీ మా జీవితంలో అన్నీ లభించాయి. మేము సంతోషం, పేదవారిగా ఉన్నట్టు ఉన్నాము, కానీ దేవుడు మమ్మల్ని భాగ్యవంతులుగా చేశాడు. అన్ని విధాల దేవుడు మమ్మల్ని ఆదుకున్నాడు. పరిస్థితులు అనుకూలంగా, ప్రతికూలంగా ఉన్నప్పటికీ కూడా దేవుడు మమ్మలను అనేక విధాలుగా నడిపించాడు. ఈరోజు ఆ క్రీస్తు ద్వారా మేము సంపద కలిగిన వారంగా, ధనవంతులుగా మేము ఈరోజు పరిగణింపబడుతున్నాం. ప్రియ సహోదరి సహోదరా, చూడండి, పునీత భక్తుడైనటువంటి పౌలు బాధలు, శ్రమలు అనుభవించినప్పటికీ కూడా క్రీస్తులో తనకు సంతోషాన్ని, ఆనందాన్ని ఉన్నటువంటి ఆ అనుభూతిని ఈరోజు మనతో పంచుకుంటూ ఉన్నాడు. కష్టాలు, బాధలు ఎన్నో అనుభవించాడు. ఇక నాలో జీవించినది నేను కాదు, ఆ క్రీస్తే నాలో జీవిస్తున్నాడని బాహాటంగా ప్రభునందు తన విశ్వాసాన్ని ప్రకటించాడు భక్తుడైనటువంటి పౌలు గారు. కాబట్టి ఈరోజు ఈ గొప్ప పునీతుని యొక్క పండుగ, మన భారతదేశానికి చెందినటువంటి పునీతుడిగా ఎంచబడినటువంటి గొన్జాగా గ్రాసియా అనేటటువంటి పునీతుని ఉత్సవాన్ని జరుపుకున్న సందర్భంలో మనందరం కూడా ఆ పునీతుని ప్రార్థన చేద్దాం. ఆయన యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా మన జీవితంలో మనం పడేటటువంటి కష్టాలు, బాధలు అన్నిటికీ కూడా ఒక అర్థం, పరమార్థం అనేది దేవుడు మనకు ప్రసాదిస్తాడని. కాబట్టి ఈరోజు వాక్యంలో చెప్పినట్లుగా నా నామం నిమిత్తం అందరూ మేము ద్వేషిస్తారు, కానీ చివరి వారికి ఎవరైతే సహనంతో, ఓర్పుతో జీవిస్తారో వారికి రక్షణ ఉంటుందని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. ఆ వాగ్దానాన్ని ఈరోజు జరుపుకునేటటువంటి ఆ పునీతుని జీవితంలో ప్రభు నెరవేర్చాడు. అలాగని మనందరి జీవితంలో కూడా అది నిజం కాబోతుంది. అది మన విశ్వాసము, నమ్మకం. అటు విశ్వాసం, నమ్మకంతో ఈ పూజా బలిలో పాల్గొని ఆ ప్రభు ఇచ్చేటటువంటి శరీర రక్తాలతో మనము బలపడటానికి, మన విశ్వాసంలో బలపడటానికి ప్రయత్నం చేద్దాం. ఆమెన్.
నిఖిలేశ్వరా నీ దాసుల కానుక మన్నించవా నీ రాచిన విధి నిఖిలేశ్వరా. నీ సన్నిధిలోనికి రాలేము మేము, నీవు కోరిన కానుక తేలేము మేము. నీ సన్నిధిలోనికి రాలేము మేము, నీవు కోరిన కానుక తేలేము మేము. మా తనువు మనసు నీకే అర్పించేము, మా తనువు మనసు నీకే అర్పించేము. అర్పణ చేయగా వచ్చాము మేము, నీ రాజనమిది నిఖిలేశ్వరా. సహోదరి సహోదరులారా, నేను మీరును అర్పించి బలి సర్వశక్తి పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమనట్లా ప్రార్థించండి. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, వేద సాక్షులైన గొన్జాగా గ్రాషియాల శ్రమల గౌరవార్థము నీ ప్రజలు అర్పించు అర్పణములను దయతో స్వీకరింపుము. ఈ దివ్య బలి పునీత వేద సాక్షులకు వారి హింసల సమయమున ధైర్యమును చేకూర్చును. ఆ విధమునని మాకు కూడా మా శ్రమలలో ఆత్మస్థైర్యమును ప్రసాదించునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తుల నిత్య సర్వేశ్వర, మేమెల్లప్పుడూ నీ చోటను నీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మేము నీ పునీతులను స్తుతించున్నప్పుడు నీవు మహిమపరపబడుచున్నావు. వారి శ్రమల యందు శక్తివంతమైన నీ అత్యద్భుత కార్యములు ప్రదర్శితమగుచున్నవి. నీవు కనికరించి వేద సాక్షుల విశ్వాసమునకు పరిమళమును, వారి అకుంఠిత దీక్షకు స్థిరత్వమును, హింసల సమయమున సహనమును ఊరటను దయచేసి తుదకు విజయమును చేకూర్చు వాడవు నీవే. కావున ఇహ పరలోకములందలి సృష్టి జాలము నీకొక నూతన స్తుతిగీతము ఆలాపించుచున్నది. మేమును దూతుల బృందముతో ఏకమై నీ మహిమను నిరంతరము ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసాన్నా, ప్రభువు నామమున వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసాన్నా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తన్ను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము.
నిరంతరము పాత్రమునందుకొని మరల మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఇలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా మేము నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చు వరకు కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసుగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచు ఉన్నాం. నీ సముఖమున నిలచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమందంతటా వ్యాపించిన మీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని మీ దేవప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దాయిచూపి దేవుని కన్నతల్లికి మరియమాతతోనూ, ఆమె భర్తయ్యకు పునీత యోసేపునితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆదుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములో గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. మన రక్షకుడు ప్రభునైన క్రీస్తు నేర్పిన పరలోక ప్రార్థన ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము.
మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారం ఈ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపము. యుగయుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ఒకరితో ఒకరు ప్రభు సమాధానాన్ని తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలవబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య ప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. కలసి మెలసి కదలిరారి క్రీస్తు చెలులారా, కల్వరి బలి విందు బ్రోలరి కతోలికులారా. కలసి మెలసి కదలిరారి క్రీస్తు చెలులారా, కల్వరి బలి విందు బ్రోలరి కతోలికులారా. కరుణామయ వరదానమిది దైవ ప్రజలారా, శరణాగత సంరక్షణిది స్వామిహితులారా. కరుణామయ వరదానమిది దైవ ప్రజలారా, శరణాగత సంరక్షణిది స్వామిహితులారా. కతోలికులారా, క్రీస్తు జనులారా, కతోలికులారా, క్రీస్తు జనులారా. కలసి మెలసి కదలిరారి క్రీస్తు జనులారా, కల్వరి బలి విందు బ్రోలరి కతోలికులారా. పునీత్ ఇన్యాసు గారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయి కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పణ నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి చేసువా, నా ప్రార్థన విని అవతరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకునండి. నేను మీ మెడబాయినట్లు చెయ్యకండి. దుష్ట శత్రుల చేతిలో దొరకకున్నట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి.
అప్పుడు మీ పుణ్యులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్మల్ని స్తుతించుదును గాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, వేద సాక్షి అయిన కొన్సాగా గ్రాషియా సంస్మరణ నాడు నీ హస్తముల మీదుగా మేము స్వీకరించిన ఈ దివ్యాహారము మా యందు నీ అనుగ్రహములను పదిలము చేయునుగాక. అది మాకు రక్షణమును శాంతిని దయచేయునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మదేవుడు మిమ్ము ఆశీర్వదించి సదా కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. యేసుని తిరుహృదయమా నన్ను రక్షించు నా దైవమా. యేసుని తిరుహృదయమా నన్ను రక్షించు నా దైవమా. స్నేహితుని వోలే ఆదరించావు, బోధకుడై నన్ను మందలించావు. స్నేహితుని వోలే ఆదరించావు, బోధకుడై నన్ను మందలించావు. యేసుని తిరుహృదయమా నన్ను రక్షించు నా దైవమా. కష్టములు నన్ను నీరెక్కలు దాచావు, దుఃఖములో నా కన్నీరు తుడిచావు. కష్టములో నన్ను నీరెక్కలు దాచావు, దుఃఖములో నా కన్నీరు తుడిచావు. ఏ విధముగా నిన్ను నే పొగడగలను, నీ రుణమును నేనెల తీర్చగలను. నా తండ్రి నా దేవా, నా తండ్రి నా దేవా. యేసుని తిరుహృదయమా నన్ను రక్షించు నా దైవమా. యేసుని తిరుహృదయమా నన్ను రక్షించు నా దైవమా.